పంపిస్తున్నావు ఫోటో పంపియానా? ఆమె వాళ్ళు నాకేం తెలుసు, నువ్వు నన్ను అడుగుతావు. బయటికి అందిస్తావా? కోడలు తీసుకొస్తాడు. చదువుకుంటావా లేకపోతే పిల్లలు ఎక్కడ తిరుగుతావా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిన్న మామే అంటారు చేసుకుంటాడంట మన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో గైస్, మేమైతే ఇక్కడ బెడ్రూమ్లో ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే కార్తిక్ మీద రివెంజ్ ప్రాంక్ అయితే చేస్తున్నాను. నేను నా బైక్ దాచిపెట్టి ప్రాంక్ చేసిండు కదా, సో ఇప్పుడైతే నేను రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నాను. సూపర్ ఫన్నీగా అండ్ కామెడీగా ఉండబోతుంది. అండ్ మా ఇంట్లో ఎవ్వరు తెలుసు, స్నేహితులు తెలుసు, కెమెరా పట్టుకొని ఉంటుంది. అండ్ మమ్మీ కూడా మధ్యలో మెల్లగా హింట్ ఇస్తాను. చూడండి, ఈ ప్రాంక్ అయితే సూపర్ ఉండబోతుంది. అండ్ మన ఛానల్ కోలైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మటుకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో లైక్ చేయండి ఖచ్చితంగా. సో మీకు ఏందనేది చూడండి, ట్విస్ట్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది ట్విస్ట్. ఖచ్చితంగా చూడండి గైస్. మరి ఫోన్ చూస్తే ఏ ఫోన్? ఫోన్ ఏం చూడాడు. నువ్వు మెల్లగా కూర్చో, నేను మొత్తం ఇటు అటు తిరగకుండా నేను నెక్స్ట్ క్వశ్చన్లు వేస్తూనే ఉంటాను అట్లా, సరేనా? సో చూడకుండా ఇక మొదలెడదామా? నవ్వుతున్న వాడు నాకు ఫోటోస్ వచ్చినాయి కాలేజ్ నుంచి. ఏ పో నడు చూపి మాట్లాడుతుంటే ఫోన్ చేస్తుంటే నువ్వు పిల్ల గురించి మాట్లాడుతుంటే మీరిద్దరు మాట్లాడితే నేను ఇంటుంటే నువ్వు కాదన్నా అన్నావు కదా రోజు. పిల్లతో మాట్లాడుతున్నవారు, పిల్లతో కాదు దోస్తు. ఎప్పుడో చిన్నప్పుడు దోస్తు అంట, చిన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు. ఓయమ్మా చిన్న సెకండ్ ఎవరా నీలా? స్కూల్ దోస్తు. ఆ పిల్ల గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నా, నేను చెయ్యను అని అన్నావు కదా ఆ రోజు. ఆ రోజు నువ్వు అంటుంటే కాలేజీ పోకుండా మరి గిఫ్ట్ తిరుగుడు మరి ఆ పిల్లవాళ్ళు ఫోటో వచ్చిందిరా నాకు, ఫోటో వచ్చింది కదా. చూపిస్తా జరా. ఏంది కథలేంది, నాటకాలేంది, డ్రామాలు ఆడుతున్నావా? కాలేజ్ పోతున్నావా లేదా అసలు? కాలేజ్ పోనీ మరి నలుగురు వేసుకొని దోస్తులన్నీ వేసుకొని తిరుగుడు, ఈ పిల్లలు నిజమే. మొన్న ఇంటికి తీసుకొని వచ్చిన నలుగురు ఐదుగురు దోస్తులను తీసుకొని తమ్ముడు ఫోన్ లో మాట్లాడుతుంది కాదు, అడిపించండి. నువ్వు మీ దోస్తుతో మాట్లాడుతున్నావు ఆ రోజు. పిల్లని ఏం మాట్లాడలేదు నేను. నాకు బుర్గానికి చెప్పినావు కదా నాకు వచ్చి. కార్తికే మీ మమ్మీ పంపిస్తున్నావు ఫోటో పంపియానా? నేనెవరితో తిరిగినావా? ఫోటోస్ వచ్చినాయి కాబట్టి మరి విద్యుత్ తీసుకురా. నేను వస్తాను తిరిగినా ఏం నాటకాలు ఆడుతున్నా? తిరిగానే నేను అవ్వతాను. కాలేజీ పోమంటే రామాలు ఆడుతున్నావా? కాలేజ్కే పోతున్నా. పోయింది నాకు పిల్ల మరి నీకు తెలియదు. నీకు తెలియదు ఎట్లుంటది? నేను ఫోన్ చేయనా? పాస్టర్ ఫోన్ చేయనా? ఫోన్ చేసి మాట్లాడనా? వస్తున్నా అన్న తీసుకోవాలి. ఫోన్ చేసి అడిపియాలా? వస్తున్నా లేదా? సరే వస్తున్నా. భయం ఉందా? భయం ఉందా? ఇంత గట్టిగా మాట్లాడుతుంటే నీకు భయం లేదు, నవ్వుతున్నావు. వాడు అందుకే దొరికింది కాబట్టి నవ్వుతుండు. అపరిచితులు అమ్మ ముగ్గులో ఉన్నావు. టోన్ ఏంటి వాళ్ళ రింగ్ టోన్ మారుస్తున్నావు. అదేంటి ఫోటో ఉంది కదా, ఇప్పుడు చూపెట్టాడు కదా మామ నాకు. మొన్ననే చెప్పిన వద్దనని పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అనుకో, ఇంకేం లేదు, ఎవరు ఎత్తేస్తారా అని అన్న. నేను ఎవరితో తిరుగుతున్నా? నేను ఎవరితో తిరుగుతలేదు. ఫోటోలు ఎందుకు వస్తున్నాయి?
మామకెందుకు పంపించారు? నవ్వెందుకు వస్తుంది? నవ్వెందుకు వస్తుంది మరి నీకు? తిరగబట్టే కదా నువ్వు. ఈమెనేమో అసలు పట్టించుకోదు. ఇగో ఫోన్ చూసి ఎప్పుడు చూసినా బిజీ ఈమె. అలాడేమో పట్టించుకోడు, ఈడేమో ఇట్లా. ఏం తిరుగుడు? ఫోటో వచ్చింది కాబట్టి నేను పెట్టినాను నీకు. ఫోటో వచ్చిందా లేదా? ఏదో సీరియల్ మాట్లాడుతుంటే నువ్వు ఏమితో ఆటలాడుతున్నావు? అవితో పో బయటికి, అందిస్తావా? సీరియస్ గా మాట్లాడుతుంటే కాలేజీ పోతున్నావో మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో మాకు పోతున్నా ఏం అర్థమైతే లేదు. ఆడికి ఫోన్ చేసి మాత్రం నేను అడుగుతా నేను. నీ దోస్తులు ఎక్కువైపోయారు, నీకు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఒవ్వడు పడతా ఫోన్ చేసుకుంటారు పొద్దుగాల, వస్తున్నావారా వస్తున్నావారా. నువ్వు రాకుంటే నేను రాను, నేను పోకుంటే నువ్వు రారన్నా నన్ను. రేపు ఇంకో దాంతో మరి తిరుగురాంటే తిరుగుతావా? అదే తిరగని ఎందుకు ఫోటో పంపిస్తారు మరి? ఫోటో ఎందుకు పంపిస్తారు మామకు చెప్పు? మామకి ఎందుకు పంపిస్తారు? నాకు వచ్చినాయి ఫొటోస్ వచ్చింది కాబట్టి నువ్వు అందుకే నేను ఈడ ఎందుకు వేసినా నిన్ను ఈడ. నువ్వు ఏడా తిరిగినా నాకు అర్థమైతే ఏడమైనా తెలుస్తుంది అని నేను నిన్ను ఈడ వేసినా. నేను నువ్వేమో కథలు పడుకుంటా ఆడ ఏడా తిరుగుకుంటా కూర్చుంటున్నావు. నిజం చెప్పురా. నువ్వు కొట్టాలన్నా చిన్నప్పుడు అంటే కొడుతుండే, ఇప్పుడు ఏం కొడతాం రా నిన్ను? తిరిగందే ఫోటోలు వచ్చినాయి ఆరా నాకు. చెప్పు, నువ్వు ఏడపోయినావు చెప్పు. బంగ్ కొడతలే కాలేజీలో? బంగ్ కొడుతున్నావా లేదా? పోతున్నావా? నేను కాలేజ్కి వచ్చి మాట్లాడాలా రేపు? వస్తుండా కరెక్ట్ వస్తుండా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చినావు, నీది ఇచ్చినావు, ఆడ చేంజ్ చేసినావా? అందుకే పోతున్నావా? జంగం అంటున్నావు. జనగాంకి పోయి వచ్చినావు 10 రోజులు. అందుకే మళ్ళా పోతాను మళ్ళీ అంటున్నావు కదా, అందుకే పోతున్నావా? దేనికో జంగం పోతా అంటున్నావు కదా మళ్ళా. ఊకే జనగం ఏం చేస్తావురా? తిరుగుతున్నావా? ఏడా తిరుగుతున్నావు నువ్వు? కాదు ఇప్పుడు ఫోటో జంగం తెలుసు స్కూల్ నుంచి అని అన్నావు. అన్నప్పుడు మరి నిన్న ఫోన్ మాట్లాడుతుంటే ఆడికి అది ఇట్లా ఇది ఇట్లా అని అంటుంటే నన్ను మాట్లాడాలని నాకు తెలియదురా అది ఇది అని మాట్లాడుతున్నావు. అన్నవా? అబద్ధాలు ఆడకు. నువ్వు అన్నవా లేదా? నేను అన్నా, నువ్వు అంటుంటే నేను అప్పుడు అడగలే. నేను అడిగినా లేదా? ఆడు చూస్తే అట్లా, ఏడు చూస్తే ఇట్లా తిరుగుతున్నావు. ఎడ తిరుగుతున్నావు చెప్పు అసలు. మరి నువ్వు తిరగందే ఫోటోలు వస్తున్నాయి. నువ్వు తిరగందే నాకు ఫోటో చూపియాలా నీకు ఇప్పుడు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూపెట్టాలా? చూపిస్తే నిజమైతే ఇప్పుడు మన నిజంగా ఫోటోలు ఎట్లా వస్తాయి చెప్పురా? ఫోటోలు ఎట్లా వచ్చినాయి మళ్ళా నాకు అంటున్నా. నిజంగానే ఫోటోలు ఎట్లా వచ్చినాయి? పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అనుకో. చిన్నప్పటి నుంచి ఇటు ఉంటే చక్కగా అవుతుండే. ఇప్పుడు పోయి అటువై జనగం పోయి ఇటు పోయి అంత ఆగం చేసుకొని ఇప్పుడు చదువుకోవా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎంతమందితో తిరుగుతున్నావురా? కాలేజీలో లేడీస్ వస్తారా? ఓన్లీ చేసారా? లేడీస్ ఉంటారా? అందుకే బయట ఉంటుంది తిరుగుతున్నాం. బయట పోతుంది మన జంగం ఇక్కడ జంగం పోతుందా? జంగం
జంగంలో మన తిరుగుతావా? జంగంలో ఉన్నారా? జనగాంలో నేనేం తిరుగుతా బాబాయ్ ఆహా, కాదు జంగంలో ఉన్నారా? జనగాంలో మరి జనగాంలో బాబాయ్ వాళ్ళేరా? ఉంటే చెప్పు అమ్మమ్మ మాట్లాడుతుంది. చెప్పు అమ్మమ్మ మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. చెప్ప వాళ్ళ కొడతా దాన్ని నేసి చీరేస్తా. ఏమనుకుంటావు? నవ్వుతుండు వాడు. నువ్వు ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నావు. వాడికి అసలు భయం లేదు. వాడు నవ్వుతుండు అసలు. పిల్లలే కాబట్టి భయపడతా. పిల్లలే కాబట్టి భయపడతలేవు. భయపడుతుంది బాబు. తింటూ భయపడుతుందా? ఫోటో వచ్చింది కదా. తిరుగుతా భయపడతావా? తిరుగుతా భయపడతావా? తిరుగుతా అన్నాను నేను. తిరిగాను కూడా రోజు తిరిగాను. నాకు అవసరం లేదు. 10th లో మీరు కో ఎడ్యుకేషన్ ఆరా? 10th లో బాయ్స్ గర్ల్స్ సపరేటా? కో ఎడ్యు కాదా? అయితే ఇక అప్పటి నుంచే ఉండొచ్చు. ఇక అయిపోయింది బతికి అయిపోయింది. అప్పటి నుంచే దూరం మాట్లాడుతుండొచ్చు. నేను వచ్చి మాట్లాడుతున్నా. మొన్న కూడా పోయినావా లేదా? మీ తమ్ముడు చెప్పింది నిజమేనా? పోలే మామ. కాలేజ్ కి పోలే అని చెప్తుండే. ఇప్పుడు కాలేజ్ ఇంటికి పోలే. కథలు పడ్డాం అనుకో చదువుకున్న చదువు సంపనాకుతుంది. నేను వస్తున్నాను. హలో ఏడున్నావు బా? అలా అక్కకు ఫోన్ చేస్తా ఉంటే బిజీ బిజీ వస్తానే ఉంది ఆమెది. అయ్యి ఇప్పుడు ఇంట్లో ఉన్నావా? అక్కతోనే ఉన్నావా? ఆమె ఫోన్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయమని ఒకసారి. ఒకటే ఫోన్ బిజీ పెడుతుంది. వాట్సాప్ ఓపెన్ చేయాలి. సరే నువ్వు ఓనే మాట్లాడు. ఇక నువ్వు ఇక చూడకు. ఇక కొడుకు ఏం చేస్తుండే ఎలా తిరుగుతున్నాను. చూసావా? ఆమె వాళ్ళు నాకేం తెలుసు. నువ్వు నన్ను అడుగుతావు. నేను అదే అడుగుతున్నా నిన్ను. ఆమె ఊరని ఆమె ఊరు అంటావు. మళ్ళా నన్ను అడుగుతాడు ఈమె ఊరు అని. నాకు తెలుసా అని నేను పంపించిన. కాదు నీ కొడుకు నీకు తెలియదా? మళ్ళా నన్ను అడుగుతుడు ఈమె ఊరు అని. ఓవరామే నేను అదే అడుగుతున్నా నీకు. ఈ కోడను తీసుకొస్తాడు. ఈ కోడను తీసుకొస్తాడు. ఇన్నే ఉన్నాడు. స్పీకర్ పెట్టినా మాట్లాడుతున్నా. ఆమె జంగా మామే అంటే కదా. జంగా మామే అంట. ఆమెను పెళ్లి చేసుకుంటాడంట. జంగా మామే అంట. ఆమెను పెళ్లి చేసుకుంటాడంట. మన నేనేం చేసిన ఫోన్ వాడిని అడుగుతున్నా. వాడిని ఇంట్లో ఆడే చెప్పిడు. ఇప్పుడు నాకు తర్వాత ఇప్పుడేమో అంటుంటే అమ్మ ఇగో సరే నేను సీరియస్ అంటే అమ్మ మాట్లాడుతుంది చూడు. మొన్న కూడా ఫోన్ లో మాట్లాడినంత పోతున్నావు. అరే కాదు, మొన్న ఎవరో ఫోన్ లో మాట్లాడిందంట. మొన్న ఫోన్ లో మాట్లాడిందంట. ఫోన్ లో మాట్లాడుతుంటే కూడా అమ్మకి విన్నదంట. ఎవరు అంటే ఏం లేదు స్కూల్లో అని చెప్పిండంట. ఏమో మళ్ళీ అమ్మ మీ అమ్మ మారుతున్నాను. కాదు మొన్న దోస్తు మాట్లాడుతుంటే పిల్ల గురించి మాట్లాడుతుంటే నేను ఎవరు రా నేను అడిగినా. అడిగితే ఎవరు కాదు అని అన్నాడు. మా దోస్తు అంటే నేనన్న పిల్లలు కామెంట్ చేస్తా ఎవరు అని చెప్పు అని అన్నా నేను. అదే అన్న అంటే మా దోస్తు అంటే నువ్వు ఎవరో పిల్ల గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు అని అన్నా. సరే ఆమెకి అంత స్టోరీ ఎందుకు అన్ని ఎప్పుడు వేస్ట్. ఆమెకి నమ్మతలే పెడతలే. ఆడు చూడు సైలెంట్ ఉన్నాడు. అంటరా అంటలేడు. మళ్ళీ మాట్లాడి నవ్వుతున్నాడు మంచిగా. ఇగో మాట్లాడు. ఇప్పుడు ఆయన కొట్టాలా నేను ఏం చేయాలి చెప్పు. మళ్ళా నేనేం చేసినా నేనేం లేదు. ఇప్పుడు మనం అడిగినావా? ఏటైనా తిరిగినావా? ఏమైనా అన్ని అడిగినావా? నువ్వు అడిగినావా? ఏటైనా తిరిగినావా? ఏంది ఎవరని అడిగినావా? ఏందా ఫోటో అన్నావు కదా. నేనేమంటున్నా నువ్వు ఏంది ఫోటో అని అన్నావు.
వాడు ఏమన్నాడు, నేను ఏడే తిరగలే మమ్మీ అంటాడు. నువ్వు అడిగినావా ఏడే తిరుగుతున్నావు కార్తీక్ అని అడిగినావా నువ్వు? అయితే పిల్ల చెప్పినావరా మీ అమ్మకి ఆ పిల్ల పేరు? ఏం పేరు చెప్పు నాకు కూడా. మరి నీకు చెప్తాను అంటున్నావు కదా, నీకు చెప్తాను. మరి నీకు తెలుసా పేరు ఆమె మీ కోడల పేరు? ఏడుస్తుడు బావకి, బావ మాట్లాడతాడంట. అయ్యో ఏంది బా ఇది, ఏంది మళ్ళా ఏం చేద్దాం ఇన్ని? ఆమె చెప్తేనేమో ఆమె సీరియస్ తీసుకుంటలే ఆమె. ఇప్పుడు నేను సీరియస్ గా అడుగుతానేమో సైలెంట్ అయిపోతుండు, ఏం సపోర్ట్ చేస్తలేడు. ఫోన్ కొనిస్తా అని చెప్పి నువ్వు ఇంకా నువ్వు అని చెప్తుండు. మాట్లాడు, ఇగో అడుగు, మాట్లాడు రాయ, సైలెంట్ ఉన్నావు. నేను ఏడా తిరుగుతున్నా వాట్సాప్ ఏమన్నా ఏం లేవు నా తెలియదు. మజాక్ చేస్తుండు బావ కూడా. ఆయన సీరియస్ గా మాట్లాడంటే మా ఎందుకు మా వీడియో ఇస్తున్నాం, వీడియో తీస్తున్నాం. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే బాగా ఇప్పుడు ప్రీఫ్ చూపియద్దు, సరే మీ మమ్మీకి అడుగుదారా మళ్ళా? ఆగిరా నువ్వు ఒకటి అడగదా? నన్ను అడుగుతాయా? అదే నిన్నే అడుగుతా కదా. నువ్వే అంటే అడగమ్మా, నువ్వు అక్కనే అడగాలంట, అడగమ్మను. మమ్మీకి తెలుసు, కొడుకుకి తెలుసు, బావకి తెలియదు, మామకి తెలియదు, అమ్మమ్మకి తెలియదు. నువ్వే అంటే అడుగమ్మా. నేను ప్రూఫ్ కోసం వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావు అంటుండు. ఎవరు పెట్టిరు, ఎవరు చేసిరమ్మా నాకేం తెలుసు? మీరు మాట్లాడుకొని మీరు చేసుకొని నన్ను మధ్యలో పెట్టి. అరే మీరు మాట్లాడుకుంటూ మీ అమ్మకి నా కొడుకు ఏం చేసినా నాకు చెప్తాడు, నాకు తెలుసు ఆమె అన్నాడు. నువ్వే అన్నావు. ఆమె ఆడలేదేమో, ఈడికి వచ్చిన ఇట్లా తయారైందేమో. ఈడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఈడు తయారైతలే. సరే, అంత నమ్మకం ఉందా నీ కొడుకు మీద? ఇక అయితే చెప్పిండా నీకు? ఆమె పేరు చెప్పిండా? మళ్ళీ ఆమెది అంటున్నా. ఏం పేరురా ఆమె పేరేందిరా? నాకేం తెలుసు, నాకేం తెలుసు. అప్పటి ఫోటోనే చూపి ఫోటో చూపిస్తున్నావు ఇప్పుడు నేను వానికి. అప్పటి నాకు రాలేదని అనుకుంటుండు. ఇగో ఫోటో చూడు, ఇగో ఇంత మంచిగా ఉంది. ఎడిటింగ్ చేసినా ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎట్లుంది? బాగుందా? బాగుందా? బాగుందా ఆమె అంటున్నా. సెలెక్ట్ చేసా అంటే నేను సెలెక్ట్ చేసా కదా. సరే బాగుందా సెలెక్షన్? మళ్ళా గజలు కూడా వేసుకొని పోయినావు అనుకో, నేను బయట వెళ్ళగొడుతుంది, మా అక్కని బయటికి వెళ్ళగొడుతుంది. సైలెంట్ ఉంటున్నాడు బా, నిజంగా ఏదో ఉంది. వీడు సైలెంట్ ఉంటున్నాడు, ఏదో ఉంది. వాడు ఫోన్ చెక్ చేయని చెప్తున్నాడు వాడు. ఫోన్ చెక్ చేయంటున్నాడు వాడు. సిద్ధి ఇగో బాగా చూడు, వంతో తిరుగుతుడు. ఇగో బాయ్ చూడు, బాయ్. మీరు చెప్పినా కూడా మీరు సైలెంట్ ఉన్నారు, ఏం బెదిరిస్తలేరు మీరు. నమ్మకం ఉంటది కాబట్టి పరిశాన్ అయినా బా నువ్వు. మనదే సరిపోతలే అంటే వీడేమో చేసిండో అని అనుకున్నాడు. ఇగో కార్తికే
అంటే నీకు నమ్మకం లేదు వాడి మీద. ఫస్ట్ చూడంగానే భయపడ్డావా? అబ్బా ఇప్పుడు చెప్తుంది ఫస్ట్ వన్ ఫోనీ ఫస్ట్ వన్ ఫోనీ అని అన్నావు. నీకు చెప్పిండా? సరే సరే సరే. ఎట్లుంది పిల్ల బాగుందా? బాగుందా? మంచిగా ఉందా అయితే? వాడు బైక్ ప్రాంక్ నా మీద చేస్తాడు. చూసినా ఎట్లా చేసిన నేను ప్రాంక్. రివెంజ్ చేసుకున్నా. రివెంజ్ 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 రివెంజ్. వాళ్ళకి ఇట్లా చేస్తేనే కదా నమ్మేది. అమ్మ ఇట్లా నువ్వు ఇట్లా బాగా చూసినావు పరిచయం అయిపోయింది. అమ్మ ఇంత మంచి పిల్ల మా కార్తీకం గిడ పడేది రా నాయన అని పరిచయం అయ్యాడు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. ఆ ఫోటో ఫ్రేమ్ చేసుకుంటాడేమో చూడు బావా. రివెంజ్ రివెంజ్ ప్రాంక్ ఎట్లుందిరా? ఫస్ట్ నమ్మినావా? నమ్మినావా? ఏమైంది కెమెరాకి చెప్పరా? ఎక్స్ప్రెషన్ లేవు. నవ్విండంట నిజంగా దిగిండేమో. నిజంగా తిరిగినేమో. నాకు చూసినావు నమ్మిండంట. ఫస్ట్ చూసినావు ఫస్ట్ నమ్మినావు అంటే నమ్మినాడు. నాకు ఫోటోనే చూపించలే. ఫస్ట్ మమ్మీకి చూపించిన. మమ్మీ చూపించి ఇగో ఇడు చూడు ఎట్లా తిరుగుతుండు ఇగో అని చెప్పి చూపి. అమ్మ తిడతా ఉంటే అమ్మకి నేను మధ్యలో చెప్పిన సైకిల్ చేసిన ఇట్లా అమ్మకి. ఆ అమ్మ నమ్మింది. ఇక ఈ సాయి నేను చేస్తున్నా అని చెప్పేసి ఇక ఇంకా కొంచెం ఓవర్ చేసింది ఇక అమ్మ. ఇక ఆడి తింటుంటే ఫస్ట్ ఇక సైలెంట్ అయిపోయాడు. ఏమంటలేడు ఇక. ఫస్ట్ నమ్మేసిండు. అంటే ఫోటో నేను ఇప్పుడు చూపించిన, నీకు కాల్ చేసిన తర్వాత, ఇప్పుడు బాబా చేసిన తర్వాత ఇప్పుడు చూపించిన ఫోటో. ఈయనే బెల్ట్ ఇరుగుతుండే అప్పుడే. ఇంత కూల్ గా మాట్లాడకపోతుండే. ఎట్లుందిరా? రివెంజ్ బాగుందా? ఎక్స్పెక్ట్ చేసినావా నా దగ్గర నుంచి? సో గైస్ ఇగో ఇదే ఫోటో పెట్టి ప్రాంక్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రాంక్ చేసినాము కార్తీక్ మీద. ప్రభు హే ప్రభు హే హరి రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది ये क्या हुआ? ఈడు ఆలోచిస్తున్నట వీడియో ఏం వీడియో అని. సో గైస్ ఇది మన ప్రాంక్ ఇవాళ. చూసిరు కదా మస్త్ ఎంజాయ్ చేసిన. రివెంజ్ తీసుకున్నా. చిన్నది కూడా కాదు పెద్ద రివెంజ్. ఇట్లా అంచు ఎట్లా బాగుందా ఫోటో? మమ్మీ చూపి ఫస్ట్ లో మమ్మీ కూడా కొంచెం సీరియస్ అయింది. తర్వాత కూల్ గానే మాట్లాడి నవ్వంగానే అర్థమైపోయింది ఏదో ఉంది అని చెప్పేసి. నువ్వు ఫోన్ పట్టుకుని చూసేసరికి నువ్వు ఫోన్ పట్టుకుని ఎప్పుడు చూసినావు? తర్వాత చూసినావా? అటే పెట్టింది చేసి అటు పెట్టలేడు. అదే అటే పెట్టి. సో ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, సీ యూ.